తులారాశి వారికి 2026 కలిసొస్తుందా లేదా? అదృష్టవంతులవుతారా లేదా? భాగ్యవంతులవుతారా లేదా? ఒకసారి చూద్దాం. పోయిన సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని గనుక చూసుకుంటే, మరి ఐదో ఇంట్లో రాహువు, మరి ఆరో ఇంట్లో వచ్చేసి శని ఉన్నాడు. అదేవిధంగా మరి ఏదైతే ఈ సంవత్సరం అంటే 2025లో గురువు మంచి స్థానంలోనే ఉన్నాడు. ఏది? నవమ స్థానంలో ఉన్నాడు. మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్లి దశమ స్థానానికొచ్చినాడు. నవమ స్థానం భాగ్యస్థానం. అయితే అలాంటి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు దశమ స్థానంలోకి రావడం వల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కానీ కేతు వల్ల కొద్దిగా ఇబ్బంది జరిగి ఉంటుంది. 11థ్ హౌస్ అంటే 11 ఇంట్లో గనక కేతు ఉంటే గనక మీకంతగా లాభసాటిగా ఉండకపోవచ్చు. కానీ ఈ సంవత్సరం మాత్రం 2026లో మాత్రం చాలా చక్కగా ఉండబోతుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా బాగుంటుంది. ఇక ఏదైతే మీరు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అనుభవిస్తున్నారో దాని నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఇది ఆరోగ్య విషయానికొస్తే కనుక. మీకు ఆశించిన ఫలితాలు ఏ విధంగా వస్తాయంటే, ఉద్యోగం చేసేటువంటి వారికి మంచిగా సానుకూలంగా చాలా చక్కగా ఉంటుంది. ప్రమోషన్‌లతో కూడినటువంటి బదిలీలు ఉండేటువంటి ఆస్కారం ఈ సంవత్సరం కనిపిస్తుంది. అదే విధంగా రుణాలు ఇంతకుముందు గనుక చేసి ఉంటే రుణాలు తీర్చుకుంటారు. చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. ఇక విద్యార్థుల విషయంలో గూడా ఈ సంవత్సరం ఆశించిన ఫలితాలుంటాయి. మీ పిల్లల విషయంలో గూడా మీకు చాలా ఆశించిన ఫలితాలుంటూ, మీరు అనుకున్న విధంగా ముందుకు వెళుతుంటారు. ఇక మీ యొక్క జీవితంలో కొద్దిగా ఆర్థిక సంస్కరణ అవసరం. అలాంటి అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీకు సూచన చేసేటువంటి వాళ్ళు, అంటే ఏ విధంగా వెళ్ళాలి సూచన చేసే వాళ్ళను ఖచ్చితంగా మీరు తీసుకొని, ఆ విధంగా వెళితే గనక ఈ సంవత్సరము భూమి కొనేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇల్లు కట్టే ఆస్కారం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కోర్టు వివాదాల్లో ఇంతకుముందు గనుక ఉంటే అవి సమసిపోతాయి. మీకు అనుకూలంగా తీర్పొస్తుంది. అదేవిధంగా వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం వివాహ యోగ్యత అయితే ఉంది. అవుతుంది కూడా చక్కగా. సంతానం లేనటువంటి వారికి కూడా సంతానం అవుతుంది. కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మీకు ఈ సంవత్సరం మంచిగా కలిసొచ్చే కాలం. దీన్ని వృధా చేసుకోకండి. చాలా చక్కగా ఉంటుంది. కర్కాటకంలోకి గురు ప్రవేశం చాలా మంచిది. చాలా మీకు ఉన్నత స్థితిని మాత్రం ఈ సంవత్సరం ఇస్తుందని చెబుతూ, మీ యొక్క దశ అంతర్దశల్లో జన్మజాతకంలో గనుక ఏదైనా ఇబ్బందులున్నాయో, ఒకసారి జ్యోతిష్యుడి ద్వారా చూయించుకొని, శాంతులు గనుక చేయించుకుంటే, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. శుభం.